లో అతి పెద్ద ప్రాజెక్టు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కూడా లేవు. అలాంటి నేషనల్ ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఏ విధంగా చేశారు మీరు చూశారు అధ్యక్ష. బైఫర్కేషన్లో హైదరాబాద్ అటు వెళ్తే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఇచ్చింది ఆ రోజు అమరావతి నేషనల్ ప్రాజెక్ట్ పెట్టారు అధ్యక్ష. కానీ ఆ చరిత్రతో అని చెప్పాలని చాలా టైం అవుతుంది. ఆ రోజు నేను గట్టిగా కేంద్రాన్ని 2014 రిక్వెస్ట్ చేశా. 7 మండలాలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అది లేకపోతే పోలవరం కట్టలేం. ఆ 7 మండలాలు మనకి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది నాకు. ఆనాటి ప్రభుత్వ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తర్వాత పార్లమెంట్లో మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు. దానివల్ల ఈరోజు మీకు సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పెద్ద ప్రాజెక్టు మీరు ఆలోచిస్తే అధ్యక్ష కాపాడలేకుండా రాజకీయ కక్షతో దాన్ని గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ పూర్తిగా కొలాప్స్ అయింది. డయాఫామ్ వాల్ అంటే ఏమి తెలియకుండా ఈ హౌస్లో మేము చూసాం. ఎన్ని మాట్లాడారంటే అధ్యక్ష నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. నేను చాలా బాధపడ్డాను ఆ రోజుట్లో. అలాంటి ప్రాజెక్ట్ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి 2027 మరిగా దశ. ఈరోజు ఇక్కడ నీళ్లు సముద్రంలో పోయే నీళ్లు నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మొన్న కూడా నేను కేంద్రాన్ని అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు, తప్పులేదు, నేను కూడా సపోర్ట్ చేశాను. సముద్రంలోకి ఎందుకంటే దిశ పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం దగ్గర 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ ఒక 1,500-1,600 కృష్ణా రివర్ నుంచి పోయినాయి. అంటే మొత్తం కలిసి 5,000 టీఎంసీలో 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం, కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు. కరెక్ట్ కాదది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తాం విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలుంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రెండో దిశ అగ్రికల్చర్, రైతులు. ఈరోజు మన రైతాంగం చాలా ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. టెనెంట్ ఫార్మర్స్ ఎట్టున్నారు, రైతులు ఎట్టున్నారు, ఆ విషయాలన్నీ చెప్పారు. దీని మీద మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మన రైతాంగం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచిస్తే డెవలప్మెంట్ జరిగే సమయంలో తక్కువ ఆదాయం వచ్చేది రైతులకే వస్తుంది, వ్యవసాయానికే తక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా ఈరోజు వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాయి. మనం ఇంకా వరి తయారు చేసుకుంటా కూర్చుంటే వరి ధాన్యం తినేవాళ్ళు కూడా లేరు. అలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఇంకొక పక్క ఆలోచిస్తే ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే అది కూడా వాడే పరిస్థితులు లేరు. ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. అందుకే ఆ దిశ నేను దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా. వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అండగా నిలబడే విధంగా, రైతు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే